ఏపీలో కూటమి చెత్త పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గం. పాలకపక్ష అధ్యక్షుల వారు కొలువుదీరిన ఈ నియోజకవర్గంలో 16 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ను జనావాసాల మధ్య నుంచి తొలగించాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా లాభం లేకపోవడంతో డంపింగ్ యార్డ్ గేటుకు తాళాలు వేశారు స్థానికులు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ను తరలించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. గాజువాక పరిధిలోని రామచంద్ర నగర్, కరణంవానిపాలెం, నడుపూరు, పెద్దగంట్యాడ తదితర 16 గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కారణంగా ప్రజలు తమ ఇళ్లల్లో కూడా ఉండలేకపోతున్నారు. ఎప్పుడూ 1000 టన్నులకు పైగా చెత్త ఈ స్టేషన్లో నిల్వ ఉంటూనే ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలం వచ్చిందంటే ఈ చెత్త నుండి వచ్చే దుర్గంధంతో ముక్కుపుటాలదిరిపోతున్నాయని స్థానికులు ఆక్రోశిస్తున్నారు. జనం నివసించే ఇళ్ల మధ్యలో ఉన్న ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుండి దూరంగా తరలించాలని స్థానికులు చాలాసార్లు డిమాండ్ చేశారు. ఎన్నో ఆందోళనలు, ధర్నాలు చేశారు. అయితే ఆందోళన చేసినప్పుడు 1-2 రోజుల్లోనే సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చే అధికారులు ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ యార్డు నుండి వెలువడే దుర్గంధం కారణంగా తమ ఇళ్లకు చుట్టాలు కూడా రావడం లేదని, తమకి చాలా అవమానకరంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానికులు ఈ స్టేషన్కి చెత్తను తీసుకొచ్చే వాహనాలను అడ్డుకోవడానికి స్టేషన్కు ఉన్న గేటుకు తాళాలు వేశారు. దాంతో ఎక్కడి చెత్త వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. దీంతో మున్సిపల్ అధికారులు తరలిరాక తప్పలేదు. ప్రస్తుతానికి చెత్తనంతా తొలగించి దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, పై అధికారులకు చెప్పి వీలైనంత తొందరగా డంపింగ్ యార్డును తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రతిసారి వచ్చి ధర్నాలు చేయడం, అధికారులు ఏదో విధంగా చెప్పి మేము ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే వాళ్ళందరూ కలిసి గేటు తాళం వేసారని చెప్పేసి నాకు తెలియడంతో నేను ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదో విధంగా తీయద్దని చెప్పేసి వాళ్ళంటే ఎట్టి పరిస్థితి కుదరదు, మాకు అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలి, ఇక్కడి నుంచి డంపింగ్ యార్డుకి నుంచి తొలగిస్తారా లేదు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సుమారుగా ఈ రోజుకి 1000 టన్నులు ఇక్కడ గార్బేజ్ పెరిగిపోయి ఉంది. దాన్ని ఎలా తీస్తారు, ఎప్పుడు తీస్తారని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంది. పండగ పూట ఎవరు కూడా మా ఇంటి చుట్టాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించాలని చెప్పేసి వాళ్ళందరూ గోడపడ్డం. తద్వారా ఈరోజు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వెహికల్స్ కూడా ఇక్కడ అన్లోడ్ చేయకుండా ఆపాలని ఆలోచన వాళ్ళందరూ తెల్లవారే 5 గంటలకు వచ్చి కూర్చున్నారు. నాకు ఇప్పుడు తెలిసిన వచ్చి వాళ్ళందరికీ ఏదో విధంగా చెప్పి పంపిద్దాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము తీసే పరిస్థితి లేదండి. మాకు ఇక్కడి నుంచి ఏ విధమైన మాకు హామీ ఇస్తే తప్ప తీసే పరిస్థితి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చెత్త పేరుకుపోవడంతో దోమలు పెరిగిపోయి రకరకాల అంటువ్యాధులతో పాటు శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి కావడమే కాకుండా కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం దుర్మార్గం అంటున్నారు రామచంద్రనగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి రమణ. ప్రతిరోజు కూడా రోజు 400 టన్ను వస్తే ఇక్కడికి రోజుకు 150 టన్ను 200 టన్ను టన్ను మాత్రమే బయటకు ఒప్పాడ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు. అలాగా ప్రతిరోజు కూడా రోజుకు 200 టన్ను చెప్పిన ఎప్పుడు చూసినా సరే 1500 టన్ను తగ్గి దాదాపు 1000 టన్ను వరకు ఇక్కడ నిల్వ ఉంచేస్తున్నారు. దాన్ని కూడా చిన్న వర్షాకాలం కానీ ఈ శీతాకాలం అస్సలు మేము ఉండలేని పరిస్థితి. ఈ అనకూడదు కానీ ఈ పండగ పరిస్థితిలో మేము పండగ కూడా చేసుకోలేని పరిస్థితి అండి. దయచేసి అందరూ కూడా స్పందించి ఎలాగుందంటే మా ఏరియాలో ఎక్కువగా దుర్వాసన విపరీతంగా పెరిగిపోయింది. క్యాన్సర్ వ్యాధులు, అలాగే శ్వాసకోశ వ్యాధులు, ఎన్నో వ్యాధులతోనే మేము సతమతం అవుతూ ఉన్నాము. అధికారులని ఎంత చెప్తున్నా సరే అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో అయితే ఎంతో కొంత స్మెల్ రాకుండా ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా లేకుండా ప్రతిరోజు కూడా కనీసం బయటకు వచ్చి గాలి పీల్చుకోలేని పరిస్థితి అయిపోయింది. వాటర్ కొనుక్కోవడం జరుగుతుంది, అలాగే అన్ని నిత్యావసర సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈరోజు గాలి కూడా కొనుక్కునే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తున్నారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఉండకూడదని కూడా జీవీఎంసీ మున్సిపల్ యాక్ట్ కూడా చెప్తుంది. తమ సహనాన్ని చేతకానితనంగా భావిస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కలెక్టరేట్ను ముట్టడిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు.